హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? రీసెంట్గా వచ్చేసి మన ఖతర్కి సంబంధించి లేదంటే కనుక కువైట్ సంబంధించినటువంటి పనిచేసేటటువంటి ఆడవాళ్ళు చాలా ఇబ్బందులు చేస్తున్నారు అనేటటువంటి న్యూస్ అయితే వింటున్నాం కదా. అయితే ఈ వీడియోలో వచ్చేసి మీకు ఒక చిన్నపాటి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఒకవేళ ఖతర్లో పనిచేస్తున్నటువంటి డ్రైవర్ వచ్చేసి ఒక పని మనిషి కన్నా వీసా తీసుకున్నాడంటే కనుక తను ఎంత ఛార్జ్ చేస్తాడో తెలుసా? ఖతర్ తన దగ్గర వచ్చేసి 5,000 రియాల్ అయితే తీసుకుంటాడు. 5,000 రియాల్ అన్నా కూడా 1,10,000 రూపాయలు. ఏది వీసా తీసుకున్నటువంటి అతను తీసుకునేది. ఇతను ఏం చేస్తాడంటే ఏజెంట్కి వచ్చేసి ఒక 70,000 రూపాయలు ఇచ్చేసి 40,000 రూపాయలు అయితే నొక్కేస్తాడు. ఆ ఏజెంట్ ఏం చేస్తున్నాడు? 50,000 రూపాయలు ఖర్చు పెట్టాడంటే కనుక ఒక 20,000 రూపాయలు నొక్కేస్తున్నాడు. అంటే ఖతర్ తన దగ్గర తీసుకున్నటువంటి 1,10,000లో ఏజెంట్ ప్లస్ వీసా తీసుకున్నటువంటి అతను ఖర్చు పెట్టేది 50,000, నొక్కేసేది వచ్చేసి 60,000 రూపాయలు. రీసెంట్గా ఒక ఇంట్లో నేనైతే చూశాను, ఇద్దరు పని మనుషులు మారిపోయారు. కాకపోతే ఏంటంటే కనుక ఒక అతనైతే వీసా తీశాడు, భోజనం సరిగ్గా ఉండదు, సరైనటువంటి నిద్ర ఉండదు. అయినా కూడా ఇలా వీసా తీయడం ద్వారా 60,000 రూపాయలు ఇద్దరికి మిగులుతున్నటువంటి దురుద్దేశంతో ఒక ఆమెకి అయితే వీసా తీశారు. ఇక్కడైతే ఒక విషయం అయితే ఆలోచన చేయండి, అసలు దొంగలు ఎవరో, ఇబ్బంది పెడుతున్నది ఎవరు?